నా దగ్గర ఇప్పుడు ఒక 10,000 రూపాయలు ఉంటే 10,000 కాదు ఇంకెంత ఉంటున్నా ఇన్ఫాక్ట్ నాకు ఏ నాలెడ్జ్ లేకపోతున్నా నేను డబ్బుల్ని ఎలా పెట్టుబడి చేస్తాను స్టాక్ మార్కెట్ లోనే చేయాలి బికాస్ అక్కడే కదా మనకి ఎక్కువ రిటర్న్ వస్తుందని ఎలా అనుకుంటాం. సో స్టాక్ మార్కెట్ లోనే పెడుతూ ఇన్ఫాక్ట్ బ్యాంక్ లోకి వడ్డీ వచ్చి పడేలా కూడా ప్లాన్ చేసుకుంటూ మార్కెట్ పడితే పెద్ద మొత్తంలో పడిపోకుండా స్ట్రాంగ్ గా చాలా నాలెడ్జ్ ఉన్న అతను ఎలా అయితే పెట్టుబడి చేస్తాడో అలానే పెట్టుబడి చేయాలి. కానీ యాజ్ ఎ బిగినర్ గా ఏ నాలెడ్జ్ లేకపోయినా అది చాలా ఈజీగా ఫాలో అయ్యేలా ఉండాలి. లైక్ ఎప్పుడు కొనాలి, ఎంతకి కొనాలి, మార్కెట్ పడిపోతుంటే ఉంచాలా తీసేసేయాలా, ఇలాంటి ఏ క్వశ్చన్ కూడా రాకుండా ఒక అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ తో పాటు ఇవాల్టి వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పెట్టుబడుల గురించే కాదు, మీ ఎంటైర్ కుటుంబానికి సంబంధించిన ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా కూడా ఒక అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ మీరు మీ ఏజ్ ని బట్టి, మీ శాలరీని బట్టి, మీ ఎక్స్పెన్సెస్ ని బట్టి కూడా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు కావాలనుకుంటున్న ప్లానింగ్ మీ అంతటగా మీరు చేసుకునే విధంగా ఉంటున్న ఈ అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్ ని కూడా ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో దట్ సంపాదిస్తున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా పెట్టుబడులు చేసుకోవడంతో పాటు వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని కూడా ప్రాపర్ గా ట్రాక్ చేయగలరు. ఇప్పుడు నేను మీకు చెప్పబోయే కంటెంట్ రిలేటెడ్ గా మేము ఎఫర్ట్స్ పెట్టామని చూస్తున్న పాయింట్ లో మీకు అనిపించింది అనుకోండి, వీడియోని ఒక లైక్ చేస్తూ సంపాదిస్తున్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో జాబ్స్ వచ్చి డబ్బులు సంపాదిస్తున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. నేను ఇది ఎందుకు బిగినర్స్ అని చెప్పానంటే, మీకు స్టాక్ మార్కెట్ లో టైం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉందనుకోండి, లైక్ మీకు మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా, స్టాక్స్ రిలేటెడ్ గా రిజల్ట్స్ ని చూడగలడం, వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్స్ ని వినగలగడం అండ్ వాళ్ళు చేస్తున్న అప్డేట్స్ ని తెలుసుకోగలగడం, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గవర్నమెంట్ రిలేటెడ్ గా వస్తున్న చేంజెస్, వార్ రిలేటెడ్ గా ఇంపాక్ట్, ఏ రిలేటెడ్ గా ఇంపాక్ట్, కాంపిటీషన్, థ్రెట్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫ్రాడ్స్ కానీ, అప్డేట్స్ కానీ, వీటన్నిటిని కూడా టైం టు టైం మీరు ట్రాక్ చేయగలరు అని వీడియోస్ లో కవర్ చేస్తూ ఉంటాం. మీకు సోషల్ మీడియాలో కూడా చాలా దగ్గర కనిపిస్తూ ఉంటుంది డేటా. దీన్ని మీరు టైం టు టైం ట్రాక్ చేయగలరు, ఎఫర్ట్స్ పెట్టగలరు, టైం పెట్టగలరు అనుకోండి. స్టాక్స్ రిలేటెడ్ గా పెట్టుబడి చేయడం, ఆ రిస్క్ తీసుకుని హయ్యర్ రిటర్న్స్ కోసం మీరు వెళ్ళగలగడం ప్రాబబుల్లీ మీ కప్ ఆఫ్ టీ అవుతుందేమో, అంటే మీకు బెటర్ అవుతుందేమో. కానీ చాలా మందికి ఇది ఉండదు. జాబ్ చేస్తుంటుంటారు, బిజినెస్ చేస్తుంటుంటారు, వాటిని రెగ్యులర్ గా ట్రాక్ చేసి వాటిని అర్థం చేసుకుని యాక్షన్ తీసుకోగలిగేలా చాలా మందికి ఉండదు. కాబట్టి నేను ఒకవేళ స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చుండి నాకు డబ్బులు నా చేతిలో ఉంటుంటే నేనేం చేస్తాను, నాకు నాలెడ్జ్ లేదు అండ్ ఈవెన్ టైం కూడా లేదు, నేను టైం టు టైం వాటిని ట్రాక్ చేయాలనుకుంటే ఏం చేస్తాను ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యాజ్ ఎ డిస్క్లైమర్ చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏవైతే చూపిస్తానో అవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ ఓరియంటేషన్ లో డైవర్సిఫికేషన్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఒకే దాంట్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టకూడదు, డైవర్సిఫికేషన్ ఎందుకు ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ రిలేటెడ్ గా ఎలా మనం ప్రాపర్ గా చేయాలన్న దానికి ఏ టూల్స్ అయితే చెప్తున్నానో అవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ పర్పస్ మాత్రమే. ఇవి నేను మీకు ఇస్తాను కదా, దాంట్లో మీరు ఒక్కటి చేంజ్ చేసిన, లైక్ ఇన్వెస్ట్మెంట్ దగ్గర డబ్బులు మార్చారనుకోండి, లైక్ ఇప్పుడు 10,000 ఉంది కాబట్టి ఇక్కడ అలొకేషన్ బట్టి ఇక్కడ అమౌంట్ ఇలా ఉంటుంది, ఆర్ నేను ఇప్పుడు 30,000 పెట్టాను అనుకోండి, దాన్ని బట్టి ఈ అలొకేషన్ అంతా కూడా, అమౌంట్ అంతా కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి మీకు తగ్గట్టు మీకు నచ్చిన విధంగా మీరు దాంట్లో నెంబర్స్ ని మార్చుకోవచ్చు. సో ఫస్ట్ పెట్టుబడుల గురించే మాట్లాడుకుందాం, మధ్యలో ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి కూడా డిస్కస్ చేస్తాను. అండ్ నేను మీకు ఎందుకు స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి చేయాలి, దాని ఒక ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు మనకి మిగతా ఆప్షన్స్ కంటే స్టాక్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ లో మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉందనేది ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన నీడ్ లేదని అనుకుంటున్నాను. ప్రాబ్లీ మీకు దాని గురించి తెలిసే ఉంటుంది. కానీ చాలా మంది స్టాక్ మార్కెట్ లోకి వచ్చాక చేసే పెద్ద తప్పు, తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చిన వాటి వెనక పరిగెడుతూ వాటిలో పెట్టుబడి పెట్టడం. ఈ రీసెంట్ ఫాల్ చూసిన వాళ్ళకు కూడా ఈ విషయం స్ట్రాంగ్ గా అర్థమైంటుంది. డబ్బులు పెట్టడం చాలా ఈజీయే, కానీ అది పడుతుంటే హోల్డ్ చేయగలగడం అండ్ పడుతుంటే ఎస్ కొనడం మంచిది, ఇంకా కొనొచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ని మెయింటైన్ చేయగలగడం టఫ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఇండివిజువల్ స్టాక్స్ లో డబ్బులు పెట్టారంటే, అన్లెస్ మీకు చాలా టైం, నాలెడ్జ్ ఉండి దాన్ని ట్రాక్ చేస్తుంటే తప్పించి దాన్ని లాంగ్ టర్మ్ లో మీరు హోల్డ్ చేసి వెల్త్ ని క్రియేట్ చేసుకోవడం సైకలాజికల్లీ మీకు ఒక డిఫికల్ట్ పార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఇందులో ఈటీఎఫ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఒకవేళ నా దగ్గర 10,000 రూపీస్ ఉంది అనుకుంటే, మీరు ఇక్కడ ఎంతైనా ఎంటర్ చేయొచ్చు, బట్ నా దగ్గర ఒక 10,000 రూపీస్ ఉంది అనుకుంటే, ఫస్ట్ నేను డబ్బులు తీసుకువెళ్ళి ఆ 10,000లో నుంచి 30% అంటే 3,000 రూపాయలు నేను నిఫ్టీ ఈటీఎఫ్ లో డబ్బులు పెడతాను. ఎందుకంటే అందులో టాప్ 50 కంపెనీస్ ఉంటాయి, ఇండియాకి సంబంధించిన టాప్ 50 కంపెనీస్. ఒకటి రెండు ఫ్రాడ్ లో కిందకి వెళ్ళిపోయినా, నెక్స్ట్ 20-30 సంవత్సరాల్లో ఒకటి రెండు కిందకి వెళ్ళిపోయినా మిగిలిన నిలబడతాయి, మిగిలిన పరిగెడతాయి. కాబట్టి ఇండియా పరిగెడుతుంది, ఆ స్టాక్స్ కూడా పరిగెడతాయి. కాబట్టి బేస్ కోర్ ఫండమెంటల్ గా నా దానికి సపోర్ట్ చేయడం కోసం నిఫ్టీ 50లో టాప్ 50 కంపెనీస్ లో నేను 30% దగ్గరగా పెట్టుబడి చేయడానికి ఇష్టపడతాను. మరి నిఫ్టీ ఈటీఎఫ్ అంటే ఏవే ఉంటాయి, ఇది నేను ఆల్రెడీ షేర్ చేసిన డేటానే. నేను ఆల్మోస్ట్ సుమారుగా 28-30 దగ్గరగా నిఫ్టీ ఈటీఎఫ్ లు మనకి ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్నాయి. నేను మంచిగా ఉంటాయి అనుకున్నవి మొదటి ప్లేస్ లో పెడుతున్నాను. మొదటి 1-2 ప్లేసుల్లో ఉండేటివి నేను మంచివి అనుకుంటున్నవి. ఒకవేళ మీరు ఇతర వాటిని కంపేర్ చేయాలనుకుంటున్నా ఇక్కడ గమనించవచ్చు. ఇదనే కాదు, ఆ తర్వాత వచ్చే ప్రతి దానికి కూడా మొదటి ప్లేస్, రెండో ప్లేస్ లో ఉంటున్నదే నేను మంచివి అనుకుంటున్నవి. మీరు పర్సనల్ గా దీన్ని స్టడీ చేయాలనుకుంటున్నా ఎంటైర్ ఎక్సెల్ షీట్ నేను మీకు కిందించేస్తాను. దీంట్లో మీకు ఆ పేరులతో పాటు వాటికి ఎంత చార్జెస్ అవుతాయి, వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది డీటెయిల్డ్ గా ఉంటుంది.
ఉంటుంది, లాస్ట్ లో ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందా, అది దాని చార్జెస్, వాటి రిటర్న్స్, ఇవన్నీ కూడా మీకు ఆ ఎక్సెల్ షీట్ లో ఉంటాయి. సో 10,000లో 3,000 రూపాయలు అక్కడ పెడతాను. ఇంకొక 2,000 అంటే 20% డబ్బుల్ని మిడ్ క్యాప్ కి సంబంధించిన ETF లో పెడతాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే అంటే నిఫ్టీ 50 తో కంపేర్ చేస్తే మిడ్ క్యాప్ లో కొంత గ్రోత్ ఎక్కువ ఉంటుంది, రిస్క్ కూడా కొంత ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్టెబిలిటీ కోసం అక్కడ 30 పెడుతున్నాను, 30% పెడుతున్నాను, ఇక్కడ 20% పెడుతున్నాను. సో దట్ ఈవెన్ మార్కెట్ పడ్డా, పెరిగితే లాభాలు అందరికీ ఇష్టమే, పడ్డా లార్జ్ క్యాప్ లో నా 30% కొంత స్టేబుల్ గా వ్యవహరించి 20% రిలేటెడ్ గా ఈవెన్ ఫాల్ ఉంటున్నా అది ఓవరాల్ గా నాకు నెగిటివ్ ఇంపాక్ట్ చూపించదు. సో 20% మిడ్ క్యాప్ ETF లో పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతాను. గ్రోత్ ఉంటుంది, కొంత హయ్యర్ రిస్క్ ఉంటుంది. అండ్ దాని రిలేటెడ్ గా మన ఇండియాలో ఉంటున్న టాప్ ETF లు అయితే ఇవి చెప్పాను కదా, 1-2 ప్లేసుల్లో ఉన్నది నేను ఇష్టపడే ETF లు. తర్వాత 20% స్మాల్ క్యాప్స్, ఇది మిడ్ క్యాప్స్ కంటే కొంత హయ్యర్ గ్రోత్ ని కలిగి ఉంటాయి, ఎక్కువ రిటర్న్స్ ని ఇస్తూ ఉంటాయి అండ్ ఎక్కువ రిస్క్ ను కూడా కలిగి ఉంటాయి. పడుతున్నప్పుడు ఎక్కువ నష్టాలని ఇస్తాయి, పెరుగుతున్నప్పుడు ఎక్కువ లాభాలని ఇస్తాయి. కాబట్టి ఇందులో కూడా 20% మాత్రమే మనం పెట్టుబడి పెడుతున్నాం. ఇక్కడతో స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా పెట్టుబడి కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ బంగారం రిలేటెడ్ గా అండ్ దానికంటే ఇంపార్టెంట్ గా రియల్ ఎస్టేట్ రిలేటెడ్ గా డబ్బులు పెడుతూ దాని నుంచి వచ్చే రెంట్ ని బ్యాంక్ లో పడేలా, టైం టు టైం పడేలా అండ్ ఆ వస్తున్న వడ్డీ పైన కూడా ట్యాక్స్ కట్టకుండా ఉండేలా పెట్టుబడుల గురించి మాట్లాడుకుందాం. ఇవి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. దీని గురించి మల్టిపుల్ టైమ్స్ వీడియోస్ చేసి చెప్తున్నాను అండ్ ఇవాల్టి వీడియోలో కూడా దీన్నే అండర్లైన్ చేస్తున్నాను. నెగ్లెక్ట్ చేయొద్దు, బికాస్ దీని రిలేటెడ్ గా పెద్దగా ఎవరు మాట్లాడట్లేదు కాబట్టి నిర్లక్ష్యం చేసి చూడకండి. మీకు ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఏమివో, ఇలా అవుతుంది అలా అవుతుంది అనే ఎక్సైట్మెంట్ స్టోరీలతో కలిగి ఉండవు. టైం టు టైం కాంపౌండింగ్ అవుకుంటూ దాని రిలేటెడ్ గా ఉంటున్న రెంట్ ని మీకు బ్యాంక్ అకౌంట్ లో ఇస్తూ దాని మీద మీకు వడ్డీ బెనిఫిట్ ఇస్తూ వడ్డీ లేకుండా చేస్తూ అడిషనల్ గా మీకు అది రిటర్న్ లాగా మీకు విత్ టైం మీకు అది కనిపిస్తుంది. వాటి గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న ఫైనాన్షియల్ ప్లానింగ్ ని చేద్దాం. మీ వయసు ఇక్కడ ఎంటర్ చేయండి, ఎక్సెల్ షీట్ మీకు కింద ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఈ ఎక్సెల్ షీట్ లో ఏమేం చేయాలని మీకు చెప్పాల్సిన నీడ్ లేదనుకుంటున్నాను, మీరు దీంతో ఆడుకుంటారు. బట్ స్టిల్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. మీరు ఇక్కడ ఏజ్ ని మార్చినా, సాలరీని మార్చినా, ఎక్స్పెన్సెస్ ని మార్చినా ఇక్కడ ఉన్న ప్రతిదీ మారుతుంది, ఇంక్లూడింగ్ మీ టర్మ్ ఇన్సూరెన్స్ తో సహా. లైక్ మీకు సాలరీ ఎంత వస్తుందనే దాన్ని బట్టి ఇక్కడ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఎంత వస్తుంది అనేది చెప్తారనమాట. అండ్ మీ రిటైర్మెంట్ రిలేటెడ్ గా కూడా మీరు కార్పస్ ని ఇక్కడ ప్లాన్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ రిలేటెడ్ గా కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ రిలేటెడ్ గా లైక్ ఇప్పుడు మీకు ఎక్స్పెన్సెస్ ఎంత అవుతున్నాయి, మీరు రిటైర్మెంట్ టైం కి మీకు అది నెల ఎక్స్పెన్సెస్ లో ఎంతకి మారుతుంది, ఇన్ఫ్లేషన్ తో పెరుగుతుంది కదా ఎక్స్పెన్స్, దాంతో మీకు సంవత్సరానికి అప్పుడు రిక్వైర్మెంట్ ఎంత ఉంటుంది, సో దట్ దానికి మీకు ఎంత కార్పస్ కావాలి, ఎంత అమౌంట్ ని మీరు ఇప్పటి నుంచి సేవ్ చేసుకుంటూ రావాలి, దానికోసం మీరు ఏం చేయాలి అండ్ మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా నెక్స్ట్ 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మారిస్తే అది ఎంతెంత వెల్త్ కు వెళ్తుంది, ఇవన్నీ కూడా మీరు ఎక్సెల్ షీట్ లో చూసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 35 సంవత్సరాలు ఉంటున్న వ్యక్తికి సాలరీ 50,000 వస్తుంది అనుకోండి. ఒకవేళ తన ఇంటి ఖర్చులు నెల ఖర్చులు 25,000 అవుతూ ఉంటే తనకి ఇంకా 25,000 రూపాయలు మిగులుతున్నట్టు కదా. దాంతో ఫస్ట్ తను ఏం చేయాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీ సాలరీ ఎంత ఎంటర్ చేయండి, మీ ఖర్చులు ఎంత ఎంటర్ చేయండి, మీకు ఎంత మిగులుతుందో వస్తుంది. దాంతో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేయాలి. ఎమర్జెన్సీ ఫండ్ కోసం ఆటోమేటిక్ గా ఇదే మీకు చెప్తుంది ఎన్ని నెలలు పడుతుంది మీరు ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేయడానికి అని. ఇందాక ఎగ్జాంపుల్ లో 50,000 25,000 పోతే 25,000 మిగిలింది కదా, దాంతో మీకు 12 నెలల్లోనే మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అలా కాకుండా లెట్స్ సే సాలరీ 60,000 వస్తుంది అనుకోండి, దాన్ని మీరు 9 నెలలు అయ్యేసరికి కేవలం 9 నెలల్లోనే మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోవచ్చు. అలా మీ సాలరీ ఎంత, ఖర్చులు ఎంతో పెట్టుకోండి. దాని తర్వాత కాలంలో మీరు ఎన్ని నెలల్లో మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేసుకోగలరు అనేది వస్తుంది. ఇంతకీ ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, మనకి రేపు ఒకవేళ జాబ్ ఏదైనా కారణాల చేత పోతే భయపడడం కాదు, ఇదేం ఫియర్ మాంగరింగ్ కాదు, మనం భయపడిపోవడం కాదు. పోకుండా ఇంకా మంచిగా జీతం వస్తూ లైఫ్ బాగుంది అనుకోండి, వెల్ అండ్ గుడ్. కానీ పోయినా మనం భయపడకూడదు, పానిక్ అవ్వకూడదు. అంటే 12 నెలలకు సంబంధించిన ఖర్చులు, మనం నెక్స్ట్ ఏం చేస్తామని ప్లానింగ్ వచ్చేంత వరకు కావాల్సిన ఖర్చులు మన బ్యాంక్ అకౌంట్ లో స్టేబుల్ గా ఉండాలి. స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టద్దా, డబ్బులు పట్టుకెళ్లి బ్యాంక్ అకౌంట్ లో FD లో వేసి పెట్టుంచుకోండి. ఆర్ లిక్విడ్ ఫండ్స్ అని ఉంటాయి, లిక్విడ్ ETF లు ఉంటాయి, వాటిల్లో పెట్టుబడి చేసి ఉంచుకోవడం మంచిది. ఆ డబ్బులు మనకు ఒక సైకలాజికల్ స్టెబిలిటీని ఇస్తాయి. సో దట్ ఏం జరుగుతున్నా మనం భయపడకుండా, పానిక్ అవ్వకుండా ఉండేలా ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ చేయాలి. తర్వాత మీ శాలరీ ఇక్కడ ఎంతో ఎంటర్ చేస్తారు కదా, దాన్ని బట్టి మీ వయసు ఎంత ఉందనే దాన్ని బట్టి కూడా మీకు 20 రెట్లు రావాలా టర్మ్ ఇన్సూరెన్స్, 25 రెట్లు రావాలనేది ఉంటుంది. మీరు జస్ట్ ఇక్కడ శాలరీని మార్చారనుకోండి, లైక్ ఇక్కడ 60,000 ఉండేసరికి 1,80,00,000 వరకు వస్తుంది మీకు టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. లెట్స్ సే మీకు ఒక 70,000 శాలరీ లేకపోతే 40,000 శాలరీ ఉందనుకుంటా, 40,000 శాలరీ ఉందనుకుంటే 1,20,00,000 దగ్గరగా మీకు టర్మ్ ఇన్సూరెన్స్ మాక్సిమం వస్తుందని అంటారు. ఇంకా దానికంటే ఎక్కువ ఇచ్చే సంస్థలు ఉన్నాయి, తక్కువ ఇచ్చే సంస్థలు ఉన్నాయి. బట్ యావరేజ్ గా 25 రెట్లు మీకు సంవత్సరానికి శాలరీ ఎంత వస్తుందో దానికి 25 రెట్లు మీకు వస్తుంది. ఎమర్జెన్సీ ఫండ్ బిల్డ్ చేశాక ఇమీడియట్ గా మీరు చేయాల్సిందే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం. ప్రపంచంలో ఎక్కడా కూడా అంత తక్కువ డబ్బులకి వాళ్ళకి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో కోట్లల్లో డబ్బులు వేసేలా, అండ్ దాని మీద ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోదు, రూపాయి ట్యాక్స్ దాని మీద పడదు. అండ్ రీసెంట్ గా ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉండాలని దాని మీద GST ని కూడా సున్నా చేశారు. గవర్నమెంట్ సైడ్ నుంచి ట్యాక్స్
రూపంలో రూపాయి కూడా వెళ్లకుండా టోటల్ ఫ్యామిలీకే డబ్బులు వెళ్తూ ఆ డబ్బుల్ని వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకున్నా ఇప్పుడు 40,000 సంపాదిస్తున్న అతనికి 1,20,00,000 డబ్బులు వచ్చింది అనుకోండి, తనకి ఏదైనా జరిగి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చింది అనుకోండి, దాన్ని FDకి వేసుకున్న ప్రెసెంట్ 6.5% దగ్గరగా ఉంటున్న FDకి వేసిన 8 లక్షలు వడ్డీ సంవత్సరానికి వస్తుంది. అది నెలకి చూసిన 66,000. సో 40,000 సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగిన వాళ్ళ ఫ్యామిలీకి నెల నెల ఆ 1,20,00,000 బ్యాంక్ అకౌంట్ లోనే ఉంటూ నెల నెల 66,000 రూపాయలు వాళ్ళు వడ్డీ రూపంలో పొందే ప్రయత్నం చేస్తారు. అండ్ ఇప్పుడు 12 లక్షల వరకు మనకు ట్యాక్స్ లేదు కాబట్టి దాని మీద రూపాయి ట్యాక్స్ కూడా ఫ్యామిలీ కట్టదు. అండ్ దానికంటే ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకి చాలా అవసరం. చాలా మందికి ఇది తెలిసినా తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు సాలరీడ్ అయితే మీరు ఏం పాలసీలు వేస్తున్నారో నాకు తెలియదు, మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో నాకు తెలియదు. ఈ ఒక్క పాలసీ తీసుకోవడానికి ప్రయత్నించండి. చాలా సార్లు వినే ఉంటారు, నిర్లక్ష్యం చేస్తుంటే ఇప్పటికీ ఇది లేకపోతుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేశాక ఇలా మీ వివరాలని ఫిల్ చేశాక మీ వయసుకి తగ్గినట్టు ఏ పాలసీకి ఎంత డబ్బులు కట్టాలో మీకు చూపిస్తారు. అండ్ ఎంత డిస్కౌంట్ మీకు ఆన్లైన్ లో తీసుకుంటే వస్తుంది అనేది కూడా కనిపిస్తుంది. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటున్నా వీళ్ళ సైడ్ నుంచి ఒక ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీకు మీ డౌట్స్ ని క్లియర్ చేసేందుకు కూడా ప్రయత్నిస్తారు. డేటాను తెలుసుకోండి, తీసుకోమని కాదు నేను చెప్తున్నది. ఎంత పడుతుందో తెలుసుకోండి, ఎక్కడ తక్కువకు వస్తుందో తెలుసుకోండి. మీకు వివరాలన్నీ తెలిసిన తర్వాత మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. కానీ ఫస్ట్ అయితే ముందుకు వెళ్ళి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు నచ్చిన పాలసీని నచ్చిన దగ్గర నుంచి తీసుకోండి. నేను తీసుకున్న పాలసీ ఇది. అండ్ ఈవెన్ ఈ మిగతా పాలసీలు కూడా మంచివే. ముందైతే వెళ్ళి చెక్ చేసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు. మీ ఫ్యామిలీ భద్రత కోసం కావాల్సిన ఒకే ఒక్క పాలసీ టర్మ్ ఇన్సూరెన్స్. సో ఇది మీకు ఈ కాలం లో ఉంటుంది. అండ్ ఈ సాలరీ వస్తున్న వ్యక్తికి ఆర్ ఇంకెంత సాలరీ వస్తున్న వాళ్ళకైనా ఫ్యూచర్ లో ఈ హెల్త్ ఇష్యూస్ రిలేటెడ్ గా ధరలు హాస్పిటల్స్ పెంచే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రీట్మెంట్ కి మినిమం 20 లక్షల కవర్. పెళ్ళై ఒక 2 పిల్లలు ఉంటున్న వాళ్ళకి మినిమం అది. మీరు 30, 40, 50 తీసుకున్న తప్పు లేదు. ఎందుకంటే ఇది మనం ఇప్పుడున్న ఖర్చులు కాదు తీసుకుంటున్నది. నెక్స్ట్ 10, 20 సంవత్సరాల తర్వాత ఎంత రేట్లు ఉంటాయి ట్రీట్మెంట్స్ అనేది కూడా ఆలోచించి తీసుకుంటున్నాం కాబట్టి 20 లక్షలు ఉంటున్న కవర్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా తీసుకోవాలి. అండ్ దానికి కావాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. నాకైతే హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా టాప్ లో ఈ 2 కంపెనీలు అనిపిస్తుంటాయి. మీకు నచ్చిన డెసిషన్ తీసుకోండి. మీ వివరాలని ఫిల్ చేసి ఇలా కంపేర్ చేసుకొని చెక్ చేసుకొని ఎక్కడ తక్కువ పడుతుంది, ఎంత డిస్కౌంట్లు మీకు వస్తున్నాయని తెలుసుకొని ఫర్దర్ డెసిషన్ తీసుకోవచ్చు. ఆ లింక్ కూడా ఇస్తున్నాను. ఇలా ఎమర్జెన్సీ ఫండ్, టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ని తీసుకున్న తర్వాత అప్పుడు పెట్టుబడి చేయడానికి మనం 10,000లో 3,000, 2,000, 2,000 అనుకుంటూ వచ్చామా, ఆ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలి. ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఇది. అండ్ ఈ ఎక్సెల్ షీట్ కింద ఇస్తున్నాను. దీంతో మీరు ఎమర్జెన్సీ ఫండ్ ని మాత్రమే కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ని, ఇందాక నేను మీకు చెప్తున్నది కూడా ఎలా చేసుకోవచ్చు, పెట్టుబడి ఏందులో చేయాలనే దాన్ని, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్ ని కూడా ఎక్సెల్ షీట్ లో మీరు గమనించవచ్చు. ఇప్పుడు ఎంత మీకు ఖర్చులు అవుతున్నాయి, ఫ్యూచర్ లో మీకు ఎంత డబ్బులు అవసరం అవుతుంది, దానికి మీరు ఏం చేయాలి, మీరు ఎంత దాంతో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అండ్ ఆల్రెడీ మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ మీకు ఎంత లాభాలు ఇచ్చుంటాయి. జస్ట్ ఇక్కడ మీరు సంవత్సరాలు మారిస్తే చాలు, ఇక్కడ డబ్బులు మారిపోతూ ఉంటుంది. దానికి కావాల్సిన ఫార్ములాస్ అన్ని కూడా ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. బికాస్ ఇదంతా కూడా ఫార్ములా బేస్డ్ గా డిజైన్ చేయబడిన అడ్వాన్స్డ్ ఎక్సెల్ షీట్. డౌన్లోడ్ కి ఇస్తాను, మీకు నచ్చినట్టు ఎడిట్ చేసుకొని మీకు ఎలాంటి రిక్వైర్డ్ అవుట్పుట్ కావాలనేది త్రూ ఎక్సెల్ షీట్ చూసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్, రీట్స్ అంటారు. ఇండియాలో 5 రీట్ల దగ్గరగా ప్రెసెంట్ లిస్ట్ అయినాయి. కానీ నేను ఇక్కడ 4 చూపిస్తున్నాను. దీని వరకు ప్రెసెంట్ చూడండి. ఇందులో కూడా నాకు నచ్చిన రీట్లని మొదటి 1, 2 ప్లేసుల్లో పెట్టాను. ఇదేంటంటే మనం పెట్టిన డబ్బులతో ఆఫీసులు ఉంటాయి, ఆఫీసులు రెంట్లకి ఇస్తారు. ఆ ఆఫీసుల వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఆ వచ్చే రెంట్లని కూడా మనకి టైం టు టైం మన బ్యాంక్ అకౌంట్ లో వేస్తూ ఉంటారు. అండ్ అలా పడుతున్న ఇన్కమ్ లో సర్టెన్ పోర్షన్ ఆఫ్ ఇన్కమ్ ఏదైతే రెంటల్ ఇన్కమ్ ఉంటుందో దాని మీద మనం ట్యాక్స్ కట్టాం. అది కంప్లీట్లీ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్. రెంటల్ ఇన్కమ్ వరకు చెప్తున్నాను. ఇంకా అదర్ టైప్ ఆఫ్ ఇన్కమ్స్ కూడా మన బ్యాంక్ అకౌంట్ లో పడుతూ ఉంటాయి. అవి టైం టు టైం మనకి మెయిల్ రూపంలో కూడా ఎంతెంత రెంటల్ ఇన్కమ్ వచ్చింది, ఎంతెంత అదర్ ఇన్కమ్ వచ్చింది అనేది కూడా చూపిస్తుంటారు. కాబట్టి మీకు ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కూడా ఎంత వచ్చింది అనేది మీరు ఈజీగా చెక్ చేసుకుంటూ ఉండొచ్చు. అందులో నేను 20% దగ్గరగా పెట్టడానికి ఇష్టపడతాను, అంటే 2,000 దగ్గరగా. ఫైనలీ బంగారం రిలేటెడ్ గా ETF, అది మన పోర్ట్ఫోలియో రిలేటెడ్ గా ప్రొటెక్షన్ కోసం మాత్రమే కాదు, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా కూడా మనకి ఓవర్ ద ఫ్యూచర్ మనకి ప్రొటెక్షన్ ఇస్తూ వచ్చింది. కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడున్న క్రూడ్ ఆయిల్ ఇష్యూ కాకుండా యూజువల్ గా వార్ అన్సర్టనిటీ టైంలో మార్కెట్ పడుతున్నప్పుడు అది పెరుగుతూ ఉంటూ పోర్ట్ఫోలియో స్టెబిలైజేషన్ రిలేటెడ్ గా కూడా గోల్డ్ మనకి హెల్ప్ అవుతుంది. బంగారం రిలేటెడ్ గా 10% పెట్టుబడి చేయడానికి ఇష్టపడతాను. అండ్ మార్కెట్ లో బంగారం రిలేటెడ్ గా సుమారుగా 20-25 ETFలు దగ్గరగా ఉన్నాయి. అందులో నేను మంచిది అనుకుంటున్న ETFలని మొదటి 2 ప్లేసుల్లో పెట్టాను. అండ్ ఈ ఎక్సెల్ షీట్, ఇందాక చెప్పిన ఎక్సెల్ షీట్ టోటల్ గా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో
డౌన్లోడ్ కి ఉంటుంది, ఎడిట్ చేసుకోగలిగేలానే ఉంటుంది. నేను లాక్ కూడా చేయట్లేదు ఎక్సెల్ షీట్ ని, సో దట్ ఈవెన్ మీరు ఫార్ములాస్ ఏదైనా చిన్న చిన్న చేంజెస్ చేసుకోవాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ వీడియో క్లోజ్ చేసే ముందు ఇంకొకసారి చెప్తున్నాను, పెట్టుబడి చేసే ముందు ఎమర్జెన్సీ ఫండ్ ని బిల్డ్ చేయకుండా చేసుకున్నారు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మాత్రం అత్యవసర స్థితిలో ఇన్వెస్ట్మెంట్స్ ని లాస్ లో కూడా మనం తీయాల్సి ఉంటుంది. అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ లేకుండా ఒక్కో రూపాయి కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, యూజ్ లేదు. ఎందుకంటే మీరు చేసే పెట్టుబడులు 20-30 సంవత్సరాలకి కోట్ల రూపాయల దగ్గరకు వెళ్తాయేమో, కానీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి నెక్స్ట్ 2-3 నెలల్లోనే ఏం జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి కోట్ల రూపాయల డబ్బులు ఇస్తుంది. కాబట్టి దాని వాళ్ళ బ్యాంక్ లో వేసుకున్న FD తోనే ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు కోసం ఆ డబ్బులు ఎంతగానో ఉపయోగపడుతుంది. దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. హెల్త్ ఇన్సూరెన్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వాటి యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను. పెట్టుబడుల కంటే ముందు మన ఫ్యామిలీ భద్రత ముఖ్యం. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.